అంత సంతోషంగా ఉన్నారు ప్రజలు. నేను అనేది ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడైతే సంతోషంగా ఉన్నారో, మధ్యతరం వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారో, ఓకే నువ్వు నాకు స్కూటర్ ఉండొచ్చు, నెక్స్ట్ ఆ కారు కావాలన్నా దాంట్లో అది కాదు. ప్రతి ఒక్కళ్ళు చక్కగా హ్యాపీగా కుటుంబంతో మంచిగా కంటెంటెడ్గా జీవించేదే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళ 2,60,000 కోట్లు ఆల్మోస్ట్ 2,40,000 కోట్లు చెల్లించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన నాకు షెడ్యూల్ తెలిసిన ఫిబ్రవరి 3వ వారం వస్తుంది. అప్పుడు ఒక 2,60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇస్తున్నారు. అవునా కదా? ఇస్తే పేదవాళ్ళ ఆనందంగా మీకేంటి ఇబ్బంది? డెవలప్మెంట్ కదా, అదే కదా డెవలప్మెంట్. ప్రజలు ఆనందంగా ఉండి, ప్రజలు జగన్మోహన్ అలాగా పేద కుటుంబాల నుంచి వచ్చి బ్రహ్మాండంగా డాక్టర్లు అయ్యి, ప్రజలు పేద కుటుంబాల నుంచి వచ్చి అద్భుతమైన అలాగా బ్రహ్మాండమైన డాక్టరేట్ ఫిలాసఫీలో దీంట్లో పొలిటికల్ సైన్స్ అయ్యి వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని పైకి వస్తే అది డెవలప్మెంటా? మీరు ఉన్నగా ఉన్న రోడ్లు, ఉన్నగా ఉన్న బిల్డింగ్లు, అమరావతిలో స్కై స్టార్స్, ఇది డెవలప్మెంటా? కాబట్టి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఈ 2,60,000 కోట్లు ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ వెల్త్ క్రియేట్ చేస్తానని చెప్తాను, సంపద క్రియేట్ చేస్తానని చెప్తాను. నేను ఒకరోజు విజయవాడ మా కేశవ సభ్యులు అడిగి మా ఇంట్లో నిలుపుకుంటాను. బీజేపీ 4 రోడ్ల కాలంలో అక్కడ కార్లు 50 కార్లు మనుషులు అడిగి తిరుగుతారు. నాకు 1/4 గంట పడింది. నా కార్ కాస్ట్ ఏదైనా ఒప్పించలేదు. ఏంటి ఎంతమంది జనం బీజేపీ పండగ ఏంటంటే లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 18,000 అకౌంట్ చేశారు. నేను చెప్పేది అంటే నేను నిజంగా జరిగి చెప్తాను. నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను టీడీపీ ఏమన్నాను. సో నేను 20 రోజులు రాలేదు దీంట్లోకి వచ్చి మా శ్రవణంలో ఇంకా ఎక్కువ మా డ్రైవర్ ఉండి మా ఏంటి చెప్తుంది పండగ పంపాలన్నాయా బీజేపీ రోడ్లో ఇంత జగన్మోహన్ షాపింగ్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఉన్న 18,000 వేశారు. 15,000 ఇంట్లో దాచుకుని 3,000 తీసుకుని పేద ప్రజలతో షాపింగ్కి వచ్చారు. అదొక ఆస్పెక్ట్. సరే, నా భార్య 2 ఎగ్జాంపుల్స్ చెప్పిందాడు 2 years బ్యాక్. ఒకరోజు మా ఇంట్లో ఒక 5-6 చుట్టుపక్కల మహిళలు పనిచేస్తాం కదా, హౌస్ కీపింగ్ కింద. వచ్చి ఒక అమ్మ నా రోజు బాగుంటాయని బాగుండి బాగా చేసి మీ భర్త ఇచ్చేటంటే లేదమ్మా నా జగన్ ఇచ్చేట నా ఇంట్లో పని చేస్తున్నారు. జగనన్న కానీ జగనన్న డబ్బులు చదువుతున్నాడు. సరే, 3 ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ ఇంకొక అబ్బాయి మా ఇంట్లో పని చేస్తే బయట ఒకరోజు స్వీట్ పెట్టినాను నా భార్య. ఏంటమ్మా స్వీట్ అంటే మా ఆయన మోటార్ సైకిల్ చూపుతున్నాడు. దేనికి లోన్ తీసుకుంటున్నా అంటే అవును నేను కొంత జగన్ బాబు అంటే పెద్దాడు జగన్మోహన్ ఇచ్చిన డబ్బులు దాచుకుని కొంచెం ఇచ్చాను. ఆయన కొంచెం లోన్ తీసుకుని మోటార్ సైకిల్ నా ఇంట్లో ఆవిడ పనిచేస్తాను. జగన్మోహన్ మోటార్ సైకిల్ ఇచ్చాడు, జగనన్న పువ్వులు ఇచ్చాడు, జగనన్న డబ్బులు ఇస్తే బీజేపీ షాపింగ్ ఇచ్చాడు. అవునా? అదే నా పిల్లలకి డబ్బులు ఉంటే హైదరాబాద్ లో ఢిల్లీలో షాపింగ్ చేస్తాను. ఇంకా దగ్గర డబ్బులు ఉంటే ప్యారిస్ లో లండన్లో షాపింగ్ చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే నవనందిగా ఈ ప్రాంతంలో జగన్ డబ్బులు వేస్తే నందిగా సీఎం రోడ్లో షాపింగ్ చేస్తారు. విజయవాడలో చుట్టుపక్కల విజయవాడ బీజేపీ రోడ్లో షాపింగ్ చేస్తారు. ఏలూరు చుట్టుపక్కల వేస్తే ఏలూరులో షాపింగ్ చేస్తారు, గుంటూరులో షాపింగ్ చేస్తారు, నెల్లూరులో షాపింగ్ చేస్తారు, గుంటూరులో చేస్తారంటే ఈ 2,60,000 కోట్లు జగన్ మేధస్సు చూడండి. జగన్ గారి మేధస్సు చూడండి. ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు ఆయన డబ్బుల్ని. హైదరాబాద్ పంపిస్తున్నా, లండన్ పంపిస్తున్నా. నా పిల్లలు పంపించారు, నా పిల్లలు సత్య షాపింగ్
ఏదో నాటకం తీసుకుని 500 సబ్మిట్ చేస్తారు అంటే నీ ట్యాక్స్ అక్కడ అర్థం. ఇంకా కొంచెం తరగతి డబ్బులు లండన్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారంటే భారతదేశం డబ్బులు తీసుకెళ్ళి డాలర్ మార్చి అక్కడ ట్యాక్స్ కడుతున్నారు, అవునా? కానీ జగన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేస్తారు, ఇక్కడ లోకల్ ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. ఈ 2,60,000 దాదాపు మళ్ళీ 25% ట్యాక్స్ రూపంలో ఇక్కడ పెరుగుతుంది. అదైనా ఎకానమీ వ్యాపారం చేసేవాడు ఎవరికైనా జగన్ వ్యవస్థ అవుతుంది. పేద మళ్ళీ అది ట్యాక్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్ వచ్చి అభివృద్ధి పడుతున్నారు. ఓకే, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు జగన్ డబ్బులు ఇచ్చాడు, 5 ఏళ్ళు డెవలప్ చెందకపోతుంది, దానిగా డెవలప్ లేదా? అరుణ్ గారు జగన్మోహన్ రావు గారు వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ తేలదా? నేను 10 కోట్లు ఇచ్చానండి, నాకు 2 సంవత్సరాలు కరోనా 3 డబ్బులు అయిపోయాయి, అయినా కానీ 10 సంవత్సరాలు అదిగా 10 కోట్లు అదిగా ఇచ్చాను, ఇచ్చాను కదా. ఇంకా సిఎస్ఆర్ ఏమో రోడ్లు వేయడానికి కన్సెప్ట్ అని ప్రజలు సుఖంగా రోడ్లు అయ్యే వస్తాయి, బిల్డింగ్లు అయ్యే వస్తాయి, అన్ని అయ్యే వస్తాయి. కాబట్టి చంద్రబాబు నమ్మకం నేను చూసాను. టీడీపీలో మీడియా వారియర్స్ ఉంటారు, సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, కానీ యాక్చువల్ గ్రౌండ్ వారియర్స్ అంతా జగన్ వారియర్స్. నేను చెప్తున్నాను, యాక్చువల్ జగన్ వారియర్స్ అంతా పేదవాళ్ళు, యాక్చువల్ జగన్ వారియర్స్ అంతా ఇంకా మా రామా చెప్పినట్టు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ. మొన్న బ్రహ్మాండంగా 19 తారీఖు అంబేద్కర్ కార్యక్రమం చేస్తున్నాం.